మకర రాశి వారు సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల వరకు మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. ఏడాది తర్వాత రవి భగవానుడు శని చేత కుంభరాశిలో కలిసి సంచారం చేయడం, అందులో సూర్యారాధన అనేది వీళ్ళకు చాలా అవసరం. ఎందుకనగా వీరి యొక్క మనస్సు చాలా సున్నితమైంది, ఆరోగ్యము కూడా చాలా సున్నితంగా ఉంటుంది. కొద్దిపాటి ఎండ పెరిగినా, కొద్దిపాటి వర్షాకాలం పడ్డా, చలికాలంలో అయినా శరీరం తట్టుకునే పరిస్థితి ఉండదు. కనుక వీరు తప్పకుండా ప్రతిరోజు సూర్యారాధన చేయడం వలన కంటి సమస్యలు, వెన్నెముక సమస్యలు, నరాల బలహీనత, స్కిన్ డిసీజ్ లాంటివి తొలగిపోతాయి. కనుక ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, ప్రతిరోజు ఇంత వాకింగ్ చేయడము, ప్రతిరోజు ఆసనాలు వేయడం, ప్రతిరోజు ముద్రలు వేయడం వలన మనోధైర్యం కలిగి ఏలనాటి శని యొక్క చివరార్ధ సంచార స్థితిలో ఉంటున్నారు కనుక ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం వీరు సొంతం అవుతుంది. కనుక భగవంతుడి దయ వల్ల మీకు ఉచితంగా వచ్చేటువంటి డి విటమిన్ని మీరు ఫ్రీగా పొందగలిగితే మీకన్నా అదృష్టవంతులు లేరు అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగే రాశిలోనే కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులందున మౌనంగా ధ్యానంగా ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ధనవాకు కుటుంబ స్థానంలో రవి శనుల సంచార స్థితి ఏడాది తర్వాత ఉంటుంది కనుక ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో ప్రేమపూర్వకంగా ఆధ్యాత్మికంగా ఉండే ప్రయత్నం చేయండి. అర్ధాష్టమ గురువు కారణం వలన చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలకి ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. కనుక నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, మెడికల్ వ్యాపారాలు, డాక్టర్లకు మంచి కాలంగా ఉన్నప్పుడు ఇంకొంచెం కేర్ అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. కుంభరాశి వారు రథసప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి. వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని సంచార స్థితి కూడా జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. అందులో మధ్యమ సంచార స్థితి కూడా జరగడం, అదే కాకుండా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వరకు కుంభరాశి జాతకులే. మధ్యమ ఏలనాటి శని రాశిలోనే రవిచేత శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా సంచారంలో ఉండడం వలన ఈ రథసప్తమి సందర్భంగా తప్పకుండా సూర్యభగవానునికి పంచామృతములతో అర్ఘ్యం వదిలిపెట్టడం, వీలైతే పసుపు నీళ్ళతో అర్ఘ్యం వదిలేయడము, 12 సూర్యాసనాలు వేయడము, సూర్య నమస్కారాలు వేయడము, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడము, తప్పకుండా నడక అవసరము, సూర్యకిరణాలు పడే ప్రాంతంలో మౌనంగా ధ్యానం చేయడం వలన కంటి సమస్యలు, పంటి సమస్యలు, దేహదారుఢ్యత పెరుగుతుంది, శత్రువుల నుంచి తట్టుకునేటువంటి మనోధైర్యం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం అవుతుంది అని చెప్పి గమనించాలి. రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. వీళ్ళతో గోమాతకు ఆహారం పెట్టండి, నదిలో చేపలకు కానీ జల జీవరాశులకు ఆహారం వేయండి, పక్షులకు పెట్టండి. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా భోజనం చేసేటప్పుడు అన్నము, పప్పు, చారు, పెరుగును కలుపుకొని ఒక ముద్ద కుక్క భగవానుడికి, మరో ముద్ద కాకి భగవానుడికి మీరు పెట్టగలిగినట్లయితే కర్మ దానం అవ్వడం వలన శనిదోష నివారణ తగ్గుతుందని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి వ్యయంలో కుజ, బుధ, శుక్ర సంచార స్థితి కారణం కుజదోష ప్రభావం కారణం వలన పంచభూతాలతో, మానవులతో అపహాస్యంగా ఉండొద్దు. వీలైనంత వరకు
ఓపిక, పట్టుదల, సహనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం సూచిస్తుంది. మీనరాశి వారు రథసప్తమి పండగ సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నారు కనుక ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం. ది, దుమ్, షం, ఝ, ద, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఏడాది తర్వాత శని భగవాను చేత రవి భగవానుడు సంచారం చేయడము, రథసప్తమి పండగ రావడం వలన ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితి, మరోవైపు వ్యయంలో రవి శనుల సంచార స్థితి ఉన్నప్పుడు వీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. దూర, వాయు, జల ప్రయాణాలతో చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మితిమీరిన వేగం ప్రమాదకరం. అది ఏ కాకుండా ఈ రథసప్తమి పండగ సందర్భంగా ఈరోజు నుంచి మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్యోదయం మునుపురమే నిద్రలేవడం, మంగళ స్నానం ఆచరింపచేయడము, సూర్యభగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము, 12 ఆసనాలు వేయడము, ముద్రలు నేర్చుకోవడము, క్రమం తప్పకుండా నడక వ్యాయామం వలన దీర్ఘకాలిక వ్యాధులు మీకు దరి చేరవు. ఆరోగ్యంగా ఉండే మానవ ప్రయత్నం అవసరం. మన దగ్గర ఎంత సంపద ఉంది అనేదానికన్నా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనేదే ప్రధానంగా ఇంపార్టెన్స్ మీనరాశి జాతకులు ఇచ్చి తీరాలి. వీలైనంత వరకు నవగ్రహాలలో సూర్యభగవానునికి ఎర్రటి మందార పుష్పాల చేత, గులాబీ పుష్పాల చేత అర్చన చేయడం వలన శత్రువులు, రుణ, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వలన తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు. అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం. విశేషంగా సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య కొత్త నూతన వ్యాపార కార్యం ప్రారంభించాలి అనే ఆలోచన రావడము యోగదాయకం. లాభస్థానంలో కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, రియల్ ఎస్టేట్లు, గృహాలు, వాహనాలు, భవనాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. కనుక మీ జన్మ నక్షత్రం రోజున, ఈ రథసప్తమి రోజున, అష్టమి తేదీన దేవతారాధన వలన మీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించాలి. నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, హాస్య నటులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ నడిపే వారందరికీ కూడా ఏకాగ్రత అవసరమని చెప్పి గమనించాలి.